ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా శ్రీరామనవమి శోభాయాత్ర వైభవంగా తీస్తామన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఏప్రిల్ 6న జరిపే శోభాయాత్ర రూట్ ను బుల్లెట్లపై తిరిగి తనిఖీ చేసినట్లు తెలిపారు. శోభయాత్ర జరిగే రూట్ మ్యాప్ ను మున్సిపల్ అధికారులకు అందించామన్నారు. శోభయాత్ర జరిగే రూట్ లో ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్యాచ్ వర్క్ గానీ, ట్రీ కట్టింగ్, లైట్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించామన్నారు. ప్రత్యేకంగా ప్రతి ఏటా పోలీసుల వల్లే ఇబ్బంది అవుతుందని, కార్యకర్తలపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తారని, అలాంటివి జరగకుండా చూసుకుందామన్నారు. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా 6 ఏప్రిల్కి శ్రీరామనవమి శోభయాత్ర చాలా వైభవంగా ప్రారంభం చేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఆల్రెడీ ఒక మీటింగ్ ఆకాశపురి హనుమాన్ మందిర్లో జరిగింది. అదే మీటింగ్లో నెక్స్ట్ మున్సిపల్ వర్క్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్ కానీ, ట్రీ కటింగ్ కానీ, ప్యాచ్ వర్క్ కానీ, మన క్లీనింగ్ గురించి చర్చ జరిగింది. ఇవాళ ఇది లాస్ట్ మీటింగ్ అనుకు, దాని తర్వాత మీటింగ్ పెట్టే అట్లాంటి టైం కూడా ఉండవు. కానీ ఇవాళ మొత్తం ఆకాశపురి హనుమాన్ మందిర్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు మొత్తము రోడ్ ఇన్స్పెక్షన్ కార్యక్రమం జరిగింది. దాంట్లో అన్ని ఆఫీసర్లు వచ్చినారు, వాళ్ళకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మా కార్పొరేటర్ వచ్చినారు, పార్టీ కార్యకర్తలు కూడా వచ్చినారు. అందరు కూడా అబ్జర్వేషన్ చేసేది ఒకటి, ఎక్కువ శాతము రోడ్లో గుంతలు, పైన వైర్లు, ఇదే ఎక్కువ కనబడింది. ట్రీ కటింగ్ వరకు దాదాపు జరిగిపోయింది. ఇంకా కూడా ఎక్కడెక్కడ ట్రీ కటింగ్ చేయాలి అది కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు. ఇప్పుడు జోనల్ కమిషనర్ గారికి నేను ఒక వారం ముందే కాల్ చేసిన, సరే ఇట్లా ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి, చాలా వైభవంగా శోభయాత్ర వెళ్తుంది, లాక్స్ ఆఫ్ రామ భక్తులు ఈ శోభయాత్రలో పాల్గొంటారు, ఎట్లాంటి కూడా ఇబ్బంది రాకుండా కొద్దిగా చూడాలి, నేను మాకు ప్యాచ్ వర్కే ఉన్నది, అది మీరు ఎట్లైనా ఫిల్అప్ చేయాలంటే జోనల్ గారు అన్నారు, మేము వితౌట్ టెండర్ ఇమీడియట్గా అయితే పని స్టార్ట్ చేస్తాము, దాని తర్వాత ఆ టెండర్ ప్రాసెస్ ఏంటి అది మేము చూసుకుంటామని జోనల్ గారు హామీ ఇస్తున్నారు.